హాయ్ అండి అందరికీ. పెరుగన్నంలోకి తాలింపు వేస్తున్నానండి. ఎందుకంటే అప్పటికప్పుడు ఆర్డర్ వచ్చినప్పుడు గబగబా కుదరదండి. అందుకని చెప్పి వేస్తున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్. ఎందుకంటే దాంట్లో ఆయిల్‌గా కనిపిస్తది పెరుగన్నంలో. ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం పప్పులేసుకోవాలండి ఎక్కువ. పచ్చెనగపప్పు. పచ్చెనగపప్పు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నెక్స్టు మినపప్పు వేసుకోవాలి. నేను దీనిలోకి ఎండు మిరపకాయలు వాడనండి. పెరుగన్నం తాలింపులోకి ఉప్పు మిరపకాయలు వాడతాను. అవి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఏందంటే కరివేపాకు దీంట్లోకి వేయనండి. ఎందుకంటే డ్రై అయిపోద్ది కదా! అందుకని పెరుగన్నంలోకి పచ్చిదే కరివేపాకు, కొత్తిమీర ఏస్తానండి అప్పటికప్పుడు. సన్నగా ముక్కలుగా కట్ చేసి పెరుగన్నంలోకి అంత మటుకేనండి. మీకు బల్క్‌లో కావాలి ఆర్డర్ అనుకుంటే నాకు ముందు రోజు ఫోన్ చేసి చెప్తే నేను అరేంజ్ చేసి పంపిస్తానండి. ఏవైనా సరే ఫుడ్ అయినా, స్వీట్స్ అయినా, పచ్చళ్ళైనా, కారప్పొడులు అన్నీ ఉంటాయండి. పప్పొడి ఉంటది, కొబ్బరి కారం ఉంటది, నల్ల కారం ఉంటది. ఏ కారమైనా మీకు కావాల్సింది చెప్తే నేను పంపిస్తానండి. నాకు ఈ నెంబర్‌కి ఫోన్ చేసి చెప్పండి చాలు పంపిస్తాను.